కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో మహిళపై అత్యాచారం జరిగిన నిందితులను శిక్షించాలని కోరుతూ బుధవారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఐద్వా కేవీపీఎస్ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 5వ జిల్లా అధ్యక్షులు శ్యామల అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర, 5వ జిల్లా కార్యదర్శి కె అరుణ, బాధితురాలి కోడలు కృపమ్మ మేరీ మాట్లాడారు. ధర్నా కార్యక్రమంలో 5వ రాష్ట్ర నాయకులు అలివేలమ్మ, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, ఎన్జీ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్, ఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి గురుశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, నగర కార్యదర్శి అంచి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు హుసేన్ భాషా, జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్, ఐద్వా ఓల్డ్ సిటీ కార్యదర్శి పద్మ, న్యూ సిటీ అధ్యక్షులు కుమారి, నాయకులు వేణమ్మ, విజయకుమారి, కేవీపీఎస్ నాయకులు ఏసురాజు, రమణ, రోషయ్య, చిన్న, ఆనంద్, పెద్దబాబు, బాబురావు, లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, శంకర్, పృథ్వీ, శేషాద్రి, మనోహర్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, మస్తాన్, మధు, శంకర్, బాధితురాలి కుమార్లు, రామాంజనేయులు, అయ్యప్ప స్వామితో పాటు మరో 100 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే గ్రామస్తులందరూ కూడా ఐక్యమయ్యి ఈ రోజు ఈ ధర్నా చేయడం కూడా జరుగుతా ఉంది. ఈ ధర్నా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు న్యాయం జరగాలనేసి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయకుండా, మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా బడారిలో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని రాలేదు. అలాగని ఆమెకి మెరుగైన వైద్యం కూడా ప్రభుత్వం అందించలేదు. కేసు కూడా ఇంతవరకు కట్టలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శోక సమస్యలో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలే మాకు న్యాయం చేయాలనేసి కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో ముందుగా మన నిర్మలా మేడం గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తా ఉన్నాము. కర్నూలు మండలము అంబేద్కర్ నగర్ లో ఒక మహిళ పైన అతి పాల్గొని అత్యాచారం జరిగింది. కూడా 5 రోజులు అవుతా ఉంది. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితులు కనపడడం లేదు. హాస్పిటల్ కూడా అడ్మిట్ చేశారు. అయితే ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడే హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక మహిళ పైన పాల్గొని అత్యాచారం జరిగిందని ఏ మహిళ కూడా జరగకుండా జరిగిందని చెప్పుకోదు. జరిగినప్పుడే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తారు. మరి అట్లాంటివి ఈ రోజు పోలీసు కేసు కట్టకుండా అట్లాగే ఏదైతే హాస్పిటల్ ఉందో అది పూర్తిగా బాగయ్యే వరకు కూడా ఆ రకంగా పంపించాల్సిన అవసరం ఉంది. కానీ అదేమీ లేకుండా 2 రోజులకే డిశ్చార్జ్ చేసి పోలీసులు రిపోర్ట్ రాని అని మేము అడుగుతా ఉన్నాం. ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎఫ్ఐసి చేయించినప్పుడు వెంటనే కేసు కట్టాలా. నువ్వు సరే అత్యాచారం జరిగిందా లేదా అని చెప్పేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఓపెన్ చేయొచ్చు. కానీ ఆ మహిళ దాడి చేసినారు, కొట్టినారు, గాయాలున్నాయి, ఇబ్బంది పడుతుంది. అవన్నీ కూడా చూస్తా ఉన్నారు. అయినా కూడా నేను పెట్టకపోవడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రలోభపడి ఆ రకమైన పద్ధతితో చేస్తుంది. దుర్మార్గమైన చర్య. పోలీసులే రక్షించాల్సిన పోలీసులే మహిళకు అన్యాయం జరిగిందంటే కేసులు పెట్టకుండా ఇంట్లో ఉంటే మరి మహిళలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంబేద్కర్ నగర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి ఇంత అన్యాయం జరిగితే కూడా ఎవరేమో మాట్లాడాలని బాధపడతా ఉన్నారు. రేపు ఆమె కాదు ఎవరు జరిగిన చేపడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలతో మాట్లాడి వెంటనే కేసు తీసుకొని నమోదు చేసి ఆ రకంగా ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి అట్లాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లే ఎస్పీ గారిని కొడతా ఉన్నాము, కలెక్టర్ గారిని కొడతా ఉన్నాము. కలెక్టర్ గారు ఒక మహిళ, మరి మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా చర్య తీసుకోవడము. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ నగర్ లో జరిగినటువంటి మహిళకు అత్యాచారం పైన మనం వచ్చాము. నిన్న రాత్రి మాకు విషయము 9:30, 10 గంటలప్పుడు విషయం తెలిసింది. పొద్దున్నే మా మహిళా సంఘంగా ప్రజా సంఘాలుగా అంబేద్కర్ నగర్ కి వెళ్ళాము. ఆమెను అక్కడ పరామర్శించడం జరిగింది. అక్కడ ఎవరో కాదు, ఆమె అన్న కొడుకు, వాళ్ళ బామర్ది, వాళ్ళ అన్న కోడలు నిద్రించిన టైంలో రాత్రి 1:30 గంటలకు వచ్చి ఆమెకు కట్టేస్తే కళ్ళు తెరిచి చూస్తే కళ్ళల్లో కారం కొట్టారంట. కళ్ళల్లో కారం కొట్టి చూస్తున్నాగానే ఆ చేతులు పట్టేసుకొని ఒకరు నోట్లో బట్ట పెట్టేసి ఆమె మాట్లాడకుండా
ఆమెను అత్యాచారం చేశారు. ఇద్దరు కలిసి రఘు అనేవాడు ప్రసాద్ అనేవాడు అత్యాచారం చేశారు. చాలా హింసిస్తున్నారు ఆమెను. మతి సున్నితం లేకుండా పడిపోయింది. ఆ పడిపోవడం వలన ఒక కర్ర తీసుకొని వచ్చి కూడా ఆమె శరీరంలో ఒక అదేంటి రాయి తీసుకొని కొట్టారు. అప్పుడు ఆమె మనసు సున్నితం లేకుండా పడిపోయింది. మధ్యలో వాళ్ళ కొడుకు మెలకు వచ్చి పిల్లవాడు లేస్తే బయటకు వస్తే ఆమె దిగదిగా పడిపోయిందట. అయ్యో మా అమ్మ ఏంటి ఇలా పడిపోయిందని గట్టిగా అరిసాడంట అబ్బాయి. అరిస్తే పక్కన ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే మా కోడలు వచ్చింది బయటకి. ఏంటి ఇలా పడిపోయింది అని చూస్తే వీడియో చేయండి అని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా వీడియో చేయండి అంటే వీడియో తీసాడు అబ్బాయి. ఆటో తీసుకురండి హాస్పిటల్ తీసుకోపోదామని ఆ టయాన్ని హాస్పిటల్ తీసుకుంటూ అడ్మిట్ చేస్తారు. అక్కడ మరుసటి రోజు అంతా కూడా హాస్పిటల్లోనే ఉంటుంది. మళ్ళా మరుసటి రోజు ఆమె వెలుగులోకి వచ్చి నాకు అడిగితే ఎవరు వచ్చారు ఏం చేశారు అంటే ఈ విధంగా వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని నోట్లో పట్టుకుంటారు, చేతులు పట్టేశారని చెప్పేసి ఆ విషయం చెప్పింది. ఇంటికి వెళ్తే కూడా అదే విషయం చెప్పింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికీ 5 రోజులైంది. ఇక్కడ ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయలేదు. ఏమాత్రం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంత పెద్ద ఘటన జరిగితే కూడా అత్యాచారం జరిగితే కూడా కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉన్నటువంటి వనితా హోంమంత్రి గారు ఉన్నారు. మహిళలకు ఇంత అన్యాయం జరిగితే న్యాయం చేయకపోవడం ఏంటి అనేది మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నాము. ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ ప్రతిరోజు పేపర్ చూడాలంటే భయం, టీవీలో వార్తలు చూడాలంటే భయం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు తగిన మహిళ ఎవరో 55 సంవత్సరాల మహిళ పైన అత్యాచారం జరగాలన్నా అట్లాంటి జరిగితే ఆ మహిళకు న్యాయం జరగకపోవడం ఏంటి? పోలీసు వచ్చి మా అత్త తగ్గింది. మా అత్త కారం కొట్టారు. ఈ రోజు మా అత్త జరిగిన ప్రపంచం అందరం జరుగుతుంది కదా, నాకు న్యాయం జరగాలని వచ్చినాం. అందరూ ఎవరు పట్టించుకోడా నాకైతే మీరు అట్లా న్యాయం చేయాల. మీ మధ్య అందరూ న్యాయం చేయాల. మాట్లాడుతుంది ఆ పరిస్థితి హాస్పిటల్లో చూపిస్తున్నా కావాలి. వాళ్ళు చేసే వాళ్ళు గారు మా మీద మాకు ఏ యాక్షన్ తీసుకోలేదు. అందరూ కూడా పట్టించుకోలేదు. అందుకే మేము మాకు న్యాయం జరగాలని మేము తోడుకొని వచ్చినాము. మాకైతే న్యాయం చేయాలి. మా వాళ్ళని తోడుకొని వచ్చినాం. వాళ్ళనైతే శిక్ష ఇవ్వాలా, వాళ్ళ కేసు కావాలా. వాళ్ళు చేయలే